నమస్కారం. మన వెలుగు టీవీకి స్వాగతం. ఆలేరు నియోజకవర్గంలో భారీ రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతా ఉన్నారు ప్రభుత్వ వీప్. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక చొరవతో కోట్ల రూపాయల వ్యయంతో పలు రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరము కృతజ్ఞత సభ, భారీ ర్యాలీ కూడా జరగనున్నది. పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి ప్రాంతంలో జూలై 12వ తేదీ ఆదివారం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా R&B పంచాయత్ రాజ్, ఐలాన్ హోమ్స్ నిధులతో పలు కీలక రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో రఘునాథపురము నుండి చల్లూరు, ఇబ్రహీంపూర్, MG బండార్, కోనాపూర్, వీరరెడ్డిపల్లి, జగదావపూర్ వరకు డబల్ రోడ్డుకు రూపాయలు 61,78,00,000 మంజూరైనట్లుగా తెలిపారు. అలాగే పుట్టగూడెం, కొండరెడ్డి చెరువు, బొందుగుల, కుర్రారం, నమిలే, పారుపల్లి, దూది వెంకటపురము, బలంగూడెం, నమిల, సోమారం, దూది వెంకటపురం, సోమారం, నమిల, రాజపేట, బీటీ రోడ్ల వంటి పలు రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనున్నది. ఈ కార్యక్రమము అనంతరం నిర్వహించే కృతజ్ఞత సభతో పాటు భారీ ర్యాలీలో రాజపేట మండలం నుంచి సుమారు 2,000 మంది పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ సర్పంచులు, PACS చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా విశ్లేషణలను మీ ముందుకు తీసుకొస్తాం. ఇలాంటి స్థానిక వార్తల కోసం మన వెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.